నారాయణ నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం శ్రీమాత్రే నమః. మహాభారతం నిజంగా ఏ శ్లోకంతో ప్రారంభమవుతుంది? కొంతమంది నారాయణం నమస్కృత్య అనే శ్లోకంతో అని, కొంతమంది జనమేజయ ఉవాచతో ప్రారంభమవుతుందని, కొంతమంది కుక్క కథతో ప్రారంభమవుతుందని చెప్తున్నారు. మహాభారతం అంటే మనకి గుర్తుకు వచ్చే శ్లోకం నారాయణ నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఈ శ్లోకాన్ని అర్థం చేసుకుంటే వేదవ్యాస మహర్షి తనను తాను నమస్కరించమని చెప్పి ఈ శ్లోకాన్ని స్వయంగా రచించి ఉంటారా, లేకపోతే తరువాతి కాలంలో మహాభారతానికి ఈ శ్లోకాన్ని చేర్చి ఉంటారా అనే అనుమానం ఉత్పన్నమవుతుంది. కొన్ని పుస్తకాల్లో ఏముంటుందంటే జనమేజయ ఉవాచ మొదటి శ్లోకంగా చెప్పబడుతుంది. అదేమిటో చూద్దాం. కథం సంభవద్యుద్ధం కురు పాండవ సేవయో కిమకుర్వత సంజయః. అయితే ఈ శ్లోకంలో కూడా ఒక సందేహం ఉంది. ఈ శ్లోకంలో జనమేజయుడు సంజయునితో మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తుంది. అయితే మహాభారత కథా నిర్మాణంలో జనమేజయుని కథ చెప్పింది వైశంపాయనుడు, సంజయుడు మాత్రం కాదు. సంజయుడు ధృతరాష్ట్రునికి కురుక్షేత్ర యుద్ధాన్ని వివరించాడు. మహాభారత ప్రారంభ శ్లోకం గురించి అన్ని సంచికలు అన్ని పాఠాలు ఒక విధంగా ఉండవు, ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇప్పటి వరకు మనం చెప్పుకుంది వ్యాస మహాభారతాన్ని గురించి, సంస్కృతంలో రచనల గురించి చెప్పుకున్నాం. అయితే తెలుగులో నన్నయ్య రచించిన మహాభారతం ఈ విధంగా స్టార్ట్ అవుతుంది. శ్రీవాణీ గిరిజాశ్చిరాయ దధతో వక్షో ముఖాంగేషు ఏ లోకానాం, ఈ విధంగా మొదలవుతుంది. ఇప్పటి వరకు మనం మహాభారత ప్రారంభ శ్లోకాల గురించి తెలుసుకున్నాం. అయితే కొంతమంది మహాభారతం కుక్క కథతో ప్రారంభమవుతుందని చెబుతున్నారు. అసలేమిటి కుక్క కథ? నిజంగా మహాభారతం కుక్క కథతో ప్రారంభమవుతుందా? మహాభారతం 18 పర్వాల్లో మొదటి పర్వం ఆది పర్వం. ఆది పర్వం కురువంశ కథనంతో ప్రారంభమవుతుంది. అయితే కొన్ని ప్రారంభ కథలు క్రమంగా ఆది పర్వానికి జోడించి ఉండవచ్చని చాలామంది అభిప్రాయపడుతున్నారు.